హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మంగళవారం. తులసి మొక్క మొదట్లో ఇది పెడితే మీకు ఉన్న అప్పులు కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. మంగళవారం తులసి మొక్కలో ఇది పెట్టడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తీరిపోతాయి. మీరు ఆర్థిక సమస్యలతో పోయి సుఖ జీవితాన్ని పొందుతారు. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఉన్న కాలంలో కొందరు ఇళ్లల్లో చూసినట్లయితే భార్య భర్త మాట వినడం లేదని, భర్త భార్య మాట వినడం లేదని తరచూ గొడవలు పడుతూ ఉంటారు. దాంపత్య జీవితంలో గొడవలు రావడానికి కారణాలు కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఇంటిలోకి కావలసిన వస్తువులు కొనలేరు. హాయిగా కుటుంబంతో కలిసి సమయం గడపలేరు. కొన్నిసార్లు నవ్వినా కూడా అదృష్టం వల్ల కూడా దాంపత్య జీవితంలో మరియు కుటుంబ జీవితంలో గొడవలు వస్తాయి. పిల్లలు మాట వినకపోవడం, పిల్లలు ఆరోగ్య తరచూ క్షీణించడం, పిల్లలు తల్లిదండ్రులపై తిరగబడటం వంటి నరదృష్టి ప్రభావం వల్ల జరగవచ్చు. ఒకవేళ మీరు పిల్లల వల్ల, జీవిత భాగస్వామి వల్ల మనశ్శాంతి కరువైనట్లయితే లేదా కరువైనట్లు ఉన్న ఆర్థిక సమస్యల వల్ల కుటుంబంలో అన్యోన్యత కరువైన ఈరోజు మంగళవారం తులసి మొక్కలు ఇవి పెట్టండి. తులసి మొక్కలు ఇవి పెట్టడం వల్ల మీరు కోరుకున్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ తీరిపోతాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు. అలాగే మీ ఇంటిలో డబ్బు కూడా బాగా నిలుస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులన్నీ తీర్చడానికి మార్గాలు కనుగొంటారు. ఒకరి దగ్గర డబ్బు కోసం చెయ్యి చాచక వదిలేసిన మీరు కొన్ని రోజుల్లో ఇతరులకు డబ్బు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోవాలని కోరుకుంటే ఈరోజు మంగళవారం మర్చిపోకుండా ఈ తులసి మొక్క మొదట్లో వీటిని పెట్టండి. మన అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీనారాయణ కొలువు తీరి ఉంటారని విశ్వాసం. నిత్యం తులసి పూజ చేయడం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు నిండుగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇంటిలో దీపం పెట్టే ముందు తులసి మొక్కలో దీపం పెట్టాలి. అలాగే లక్ష్మీనారాయణ లేదా విష్ణు లేదా వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు ఖచ్చితంగా తులసి దళాలను సమర్పించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు పూర్తి ఫలితం దక్కుతుంది. మన జీవితంలో ఆనందంగా నింపడానికి తులసి మొక్క ఎంతగానో సహాయపడుతుంది. అలాగే తులసి మొక్క మొదట్లో రేపు మంగళవారం ఇది పెట్టండి. మీకు సిరి సంపదలు చేకూరుతాయి. సంపద వృద్ధి చేరుతుంది. మంచి ఆరోగ్యంతో పాటు సుఖమైన జీవితం కూడా లభిస్తుంది. మరి ఇంతకీ రేపు మంగళవారం తులసి కోటలో మొదట్లో ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు త్రిమూర్తులతో చిన్నవాడైన బ్రహ్మదేవుడు ఎప్పుడు ఋతువు అనేది తెల్లగా కనిపిస్తాడు. దానికి గల కారణం ఏమిటి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పద్మ పురాణం ప్రకారం ప్రవజన అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం తట్టుకోలేక వెంటనే తన చేతిలో ఉన్న తామర పువ్వును ఆయుధంగా విసిరి ఆ రాక్షస రాజులను సంహరించడానికి సృష్టికర్త బ్రహ్మ ఆ సందర్భంగా పువ్వు నుంచి రేకులు 3 చోట్ల రాలి 3 శిరస్సులు ఏర్పడ్డాయి. వాటిలో జ్యేష్ఠ పుష్కర, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని పిలుస్తూ ఉంటారు. బ్రహ్మ చేతి నుండి పుష్పం కింద భూమి మీద రాలిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశాన్ని పుష్కరి అని పేరు పెట్టారు. ఆ తరువాత లోక కళ్యాణం కోసం అక్కడ యజ్ఞం చేయాలని సంకల్పించారు. బ్రహ్మ ఎలాంటి ఆటంకాలు లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షసుల దాడి చెయ్యకుండా శిరస్సు దక్షిణం రత్నగిరి, ఉత్తరానగిరి, నీలగిరి, పంచగిరి, తూర్పు సూర్యనగిరి అనే కొండలు సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించి సమముహూర్తంలో ఆసన్నమైనది ఆహ్వానించిన వారందరూ వచ్చారు. సరస్వతి దేవిని తీసుకురమ్మని కుమారుడైన నారమూర్తిని పంపించారు. బ్రహ్మ సరస్వతి రావడానికి సిద్ధంగానే ఉంది, కానీ కాహల భూజకుడు ఊరికే ఉంటాడా? నువ్వు ఒక్కదానివే ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు? నీ స్నేహితులతో కలిసి రమ్మని సలహా ఇస్తాడు. దానితో తన
చెరువులైన లక్ష్మీ పార్వతులతో వస్తానని ఆగిపోయింది. సరస్వతీదేవి ఈ యజ్ఞవాటిక దగ్గర ముహూర్తం మర్చిపోతుంది. సావిత్రిదేవి కూడా రాలేదు. దేవతలు ఋషులు అంతా సిద్ధంగా ఉన్నారు కనుక ముహూర్తానికి యజ్ఞం జరగాలన్న యజ్ఞ నిర్వహిస్తాను అనడంతో సమీపంలో ఉన్న గజ్జర్ల కుటుంబానికి చెందిన పాలమూరు అనే ఓ అమ్మాయిని తీసుకొని వస్తాడు. ఇంద్రుడు, శివుడు, మహావిష్ణువు సకల ప్రకారం గోవుకి పంపించ ఆమె ద్వారా శుద్ధి చేస్తారు. ఇలా చేస్తే ఆమె పునర్జన్మ ఎత్తినట్లే అని చెప్పి అత్యంత ధారణం చేస్తారు. గౌత శుద్ధి చేయబడింది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేసి నిర్ణయించి యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞం పూర్తవుతున్న సమయంలో అక్కడకు వచ్చిన సరస్వతీదేవి బ్రహ్మదేవుణ్ణి పక్కనే మరో స్త్రీ ఉండడంతో చూసి ఉగ్రరూపం దాల్చి వస్తుంది. బ్రహ్మదేవునితో సహా అక్కడ ఉన్న వారందరిని శపిస్తుంది. భర్త వృద్ధుడు పొమ్మని ఒక పుష్కరకారంలో తప్ప మరి ఎక్కడ ఆలయాల్లో కూడదని, ఆ యజ్ఞంలో ఓటమి తప్పదని, ఇంద్రుడికి మానవ జన్మ ఎత్తి భార్యకు వినియోగం బాధపడాలని, విష్ణుమూర్తి శ్మశానంలో బూడిదపై జీవించమని, ఈశ్వరుణ్ణి దరిద్రంతో ఇల్లు తిరిగి భిక్షాటన చెయ్యమని, బ్రాహ్మణులను ధనమంత దొంగల పాలయ్యి నిరుపేదలుగా మారమని కుబేరుణ్ణి శపిస్తుంది. ఆ తర్వాత సరస్వతీదేవి రత్నగిరి పర్వతాల్లోకి వెళ్ళిపోయి తపస్సు మందిలోకి వెళ్ళిపోయింది. ఆ నదిపై మారింది చెబుతూ ఉంటారు. సరస్వతీదేవి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణులు యజ్ఞం పూర్తి చేయమని కోరాడు బ్రహ్మదేవుడు. అందుకు వారంతా తమకు శాప విముక్తి చెయ్యమని, ఆ తరువాతనే యజ్ఞం ప్రదలు చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞ ఫలం సిద్ధించిన శక్తులతో ఉన్న గాయత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందని, ఇంద్రుడు మళ్ళీ స్వర్గాన్ని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రాముడిలా జన్మిస్తాడని, బ్రహ్మలు గురువులు గౌరవాన్ని అందుకుంటారని, శాప తీవ్రతను తగ్గిస్తుంది. ఇదే కారణమైతే బ్రహ్మ దేవాలయాల్లో అత్యంత అరుదైన ఉన్నప్పటికీ అక్కడక్కడ లేకపోలేదు. కానీ అదే మీ పుష్కర్లో మాదిరిగా ఉండవు. ఎందుకంటే ఈ ఆలయ స్థలాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ఎంపిక చేసుకో యాగంతరం విశ్వామిత్రుడు కట్టతాలి. ఈ పాటిక కథనం. ఇక వీడియోలోకి వస్తే, ఈరోజు మంగళవారం ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేసి పూజకు కావలసిన విద్యను తయారు చేసుకోవడం. తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి కడిగి ముగ్గు వేయండి. ఇక ఇప్పుడు ఒక మంచి క్లాత్ని తీసుకోండి. బ్లాక్ బ్లూ కలర్లో ఉన్న క్లాత్ను కాకుండా రెడ్ గ్రీన్ రంగులో ఉండే క్లాత్ని తీసుకోండి. ఆ తర్వాత అందులో 12 జీడి గింజలను వేయండి. జీడి గింజలు ఈ పరిహారంలో చాలా ఉపయోగపడతాయి. వస్తువుల నల్ల జీడి గింజలు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మరియు అందరూ మీ మాట వినేలా చేయడానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. శాస్త్రంలో వీటికి చాలా విశిష్టత ఉంది. డబ్బును మరియు మనుషులను ఆకర్షించడానికి నల్ల జీడి గింజలు చాలా బాగా ఉపయోగపడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ చెడు ప్రయోగం చేసిన ఆ యొక్క చెడు ప్రయోగం ప్రభావంపై మీపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండేలా ఈ నల్ల జీడి గింజలు సహాయపడతాయి. ఈ నల్ల జీడి గింజలను 12 తీసుకొని వాటిని పసుపు కుంకుమ ₹1 కొన్ని అక్షంతలను కూడా వేయండి. వేసి ముడి కట్టి దీపం వెలిగించండి. దీపం చూపించండి. ఆ తర్వాత తులసి మొక్కను నమస్కరించుకోండి. ఇప్పుడు తులసి కోటకు పెట్టిన మూటను తీసి మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి. మీకు ఉన్న ఆర్థిక సమస్యల గురించి, మీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యల గురించి, కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ మూటను మీ కళ్ళకు అద్దుకొని తులసి మొక్కను మట్టిని తీసి ఈ మూటను అందులో పాతి పెట్టండి. ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి. మూటను తులసి యొక్క
మొక్క మొదట్లో పెట్టినట్టు ఎవరికి చెప్పకూడదు. చీకటిలోనే చేసుకుంటే మరీ మంచిది. అప్పుడు సమస్యలు తీరిపోతాయి. అలాగే మీ జీవితంలో ఉన్న ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ మూటను తులసి మొక్కలో ఈరోజు మంగళవారం పెట్టడం వల్ల అందరూ మీ మాట వింటారు. మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు మీకు తెలియకుండానే తగ్గిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ అందరికీ ధన్యవాదములు.